దేవుడి మాన్యాలు అన్యక్రాంతమవుతున్నాయి. భగవంతుని భూములు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. అంత జరుగుతున్న సంబంధిత శాఖ మొద్దు నిద్రపోతోంది. ఇటు కోర్టు జోక్యం చేసుకుని చివాట్లు పెట్టినా చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఓరుగల్లు సాక్షిగా జరుగుతున్న వ్యవహారంపై ఓ రిపోర్ట్. వరంగల్ జిల్లాలో ఆలయాల భూముల అన్యాక్రాంతం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల భద్రకాళి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా వచ్చిన మంత్రి కొండా సురేఖ దృష్టికి కొందరు అధికారులు తీసుకువెళ్లారు. దీనిపై ఆమె సీరియస్గానే స్పందించారు. ఆలయ భూములు కబ్జా చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పాత రికార్డులు తెప్పించుకున్నామని, అవసరమైతే కోర్టు డైరెక్షన్ ద్వారానైనా చర్యలు తీసుకుంటామని చెప్పారామె. దీంతో కబ్జాదారుల్లో కలవరం మొదలైంది. వరంగల్ సిటీలోని పద్మాక్షి, సిద్ధేశ్వర, వీరపిచ్చమాంబతో పాటు మరో 2 ఆలయాల భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణలున్నాయి. హనుమకొండలోని రంగనాయక స్వామి దేవాలయం, సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి దేవాలయం, మాతా మునులపాటి వీరపిచ్చమాంబ మఠం, మట్టివాడలోని వేణుగోపాలస్వామి దేవాలయాలకు చెందిన మొత్తం 22 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. మొత్తం 61 మంది ఈ దేవుడు మాన్యాల్లో పాగా వేశారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపేసి అమ్ముకున్నారు. వీటితో పాటు మరికొన్ని దేవాలయాల భూములు కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిని వెనక్కి రప్పించేందుకు కొందరు పోరాటం సాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో లోకాయుక్తను ఆశ్రయించారు. 1180 గజాల జాగను మేము ఎండోమెంట్ వారికి అటాచ్ చేయడం జరిగింది. దాన్ని కూడా వారికి అటాచ్ చేస్తే నానా విధాలుగా వాళ్ళు మా మీద కోర్టుల ద్వారా ఏదో ఒక చట్టాలను అడ్డు పెట్టుకొని వాళ్ళు మా మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా దేనికి లొంగకుండా అవన్నీ కూడా ధార్మిక పరిషత్తు దేవాదాయ శాఖకు అటాచ్ చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వంతో నడుచుకుంటూ మేమందరం కూడా పారదర్శకంగా దేవాలయ భూములను ఖచ్చితంగా ఎవడు కబ్జా చేస్తాడో వాళ్ళందరికీ ఖబర్దార్ మేము చెప్తున్నాము. 5 ఏళ్ల క్రితం భూముల పరిరక్షణకు కొందరు సామాజికవేత్తలు కోర్టుకు వెళ్లారు. జడ్జి ముట్టికాయలు వేయడంతో సర్వే చేపట్టిన అధికారులు కబ్జాలు నిజమేనని రిపోర్ట్ ఇచ్చారు. కానీ చర్యలు తీసుకోవాలనే డైరెక్షన్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఓరుగల్లు నడిబొడ్డున హనుమకొండ పద్మాక్షి ఆలయ భూములను కబ్జా చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. లోకాయుక్త కొత్త న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇటీవల వరంగల్ జిల్లాలో దేవాలయ భూములపై విచారణ చేపట్టారు. 10 రోజుల క్రితం జరిగిన విచారణకు మరోసారి అధికారులు హాజరు కాకపోవడంతో ఆగస్టు 8కి వాయిదా వేశారు. ఈసారి దేవాదాయ శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్లు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించడంతో ఎటువంటి చర్యలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది.